అందరికీ నమస్కారం. బిగ్గత స్టోరీస్కి తిరిగి స్వాగతం. నేను మీ ఫణించిదెల్ల. ఈరోజు చెవిలో పువ్వు కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ. రమేష్ ఏం చేస్తుంటాడంటే టీవీలో యాడ్స్ వచ్చినప్పుడు ఖాళీకి కూర్చొని దిక్కులు చూడడం ఎందుకు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. ఈ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూస్తుంటాడు ఏదైనా కొత్త ఆఫర్లు ఉన్నాయా, ఏదైనా ఏంటి సంగతి అని. ఒకరోజు ఇలా చేస్తున్నప్పుడు ఫ్రీ షిప్పింగ్ అని కనపడుతుంది. అంటే మీరు ఏమైనా కొన్నా కానీ వాడు మీకు ఇంటికి ఫ్రీగా తెచ్చిస్తాడు. మీరు ఓన్లీ ఆ సామానుకు సంబంధించిన డబ్బులు కడతారు. వాడు తీసుకొచ్చి ఇచ్చినందుకు మీరేం డబ్బులు కట్టరు. మొన్ననే ఒక సోఫా ఆర్డర్ చేస్తే ఆ సోఫా ఆ ఆటో వాడు వేసుకొని మీ ఇంటికి వచ్చినందుకు వాడు 700 తీసుకున్నాడు. చిరాకు వచ్చేసింది. 700 ఖర్చు పెట్టినందుకు ఎక్స్ట్రా. వీడు ఫ్రీ షిప్పింగ్ అంటున్నాడు, చూద్దాం ఏదో అనుకొని ఆర్డర్ చేస్తాడు. ఈ మధ్య తెలుసు కదా, ఈరోజు ఆర్డర్ చేస్తే నిన్న వస్తుంది అని చెప్పి తిక్క ఆఫర్లన్నీ ఉంటాయి కదా, 1 day డెలివరీ, 1 hour డెలివరీ అని చెప్పి. అలాగే 1 dayలో వచ్చింది ఇంటికి. అరే ఇదేదో బాగానే ఉందని చెప్పి వాడడం స్టార్ట్ చేస్తాడు. 2 రోజులైన తర్వాత నేనేమనుకున్నాను, ఎట్లా లేదు ఇచ్చేద్దాం అనుకుంటాడు. వెబ్సైట్ పోయి, బాబు నమస్తే, ఇది నాకు నడుస్తలేదు, మీరు తీసుకోండి అంటే, సరే సార్ మీరు సంచిలో పెట్టి మాకు పంపించండి, మీ డబ్బులు మీకు అకౌంట్లో వాపస్ వస్తాయి అంటారు. సరే ఇదేదో బాగానే ఉంది కదా, ఇంటికి ఫ్రీగా తీసుకొచ్చాడు, రిటర్న్ ఇచ్చేస్తుంటే మొత్తం డబ్బులు వాపస్ ఇచ్చాడు అని ఖుషి అయిపోతుంటాడు. ఏది ఫ్రీగా రాదు, ఎవడో ఒక దగ్గర డబ్బులు ఇస్తూనే ఉంటాడు దీనికోసానికి. గోడౌన్ నుంచి దాన్ని ప్యాక్ చేసి బండి మీద వేసుకొని 2-3 బళ్ళు మారాలో ఏదో ఒకటి మీ డిస్టెన్స్ బట్టి గోడౌన్ నుంచి అలా పెట్రోల్ వేసి తీసుకొచ్చిన వాడికి శాలరీ ఇచ్చుకుంటూ మీ ఇంటి ముందు వచ్చి పెళ్ళి కొట్టి మీ చేతిలో పెట్టడం ఫ్రీనా అండి? ఫ్రీగా ఎవరు చేస్తాడు ఇవన్నీ? మీరు చేస్తారా పని? ఎవరు చేయరు. ఆ ఎవరో తెలుసా అది కట్టేది? మీరే. కరెక్టే విన్నారు మీరు. ఫ్రీ షిప్పింగ్ అని అంటారు కానీ షిప్పింగ్ సంబంధించిన డబ్బులంతా ఫైనల్గా మీరే కట్టేది. సరే దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం విస్తారంగా. 100 మంది తమ షాపింగ్ కార్ట్లో, ఆన్లైన్ షాపింగ్ కార్ట్స్లో ఏదైనా సామాన్లు యాడ్ చేస్తే ఫైనల్ స్టెప్ వచ్చేసరికి షిప్పింగ్ ఛార్జెస్ అని కనపడితే ఆ 100లో 33 మంది అక్కడే వదిలిపోతారు. నేను కట్టను రా బాబు ఇది అని. ఫ్రీ అని పెడితే వీళ్ళు ఎగేసుకుంటూ వచ్చి కొనేస్తారేమో అనుకున్నారు. అలానే జరిగింది. ఫ్రీ షిప్పింగ్ అని పెట్టంగానే సేల్స్ అడ్డదిడ్డంగా పెరిగిపోయినాయి ఆన్లైన్ వెబ్సైట్లకి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి అమెజాన్ గురించి మాట్లాడదాం. ఒక వీడియో ఉంది యూట్యూబ్లో. దాంట్లో ఏం చెప్తారంటే అమెజాన్ యూఎస్లో ఎలా నడుస్తుంది, ఈ ప్రైమ్ అనేది విన్నారు కదా, అమెజాన్ ప్రైమ్ అని, దీనివల్ల అసలు ఏం జరుగుతుంది, ఏం సంగతి అని చెప్పి ఒక మంచి వీడియో ఉంది. ఒక 15 నిమిషాల వీడియో ఉంది. కస్టమర్లకి అంటే నేను కావచ్చు, మీరు కావచ్చు, మనలాంటి వాళ్ళకి ఏంటంటే అమెజాన్ ఒక స్టోర్ లాంటిది. మీరు ఆన్లైన్ వెళ్తారు, మీరు సామాన్లు ఏం కావాలో సెర్చ్ చేస్తారు, లిస్ట్ వస్తుంది, 2-3 సంచులు వేసుకుంటారు, అంటే కార్ట్లు వేసుకుంటారు, డబ్బులు కడతారు, 2-3 రోజులకి ఇంటికి వస్తుంది. అది మన దృష్టికోణం నుంచి చూస్తే అలా ఉంటుంది. కానీ ఇంకొక దృష్టికోణం ఉంది. అంటే వేరే సైడ్ ఎవరు సెల్లర్స్ ఉంటారు, మనం కస్టమర్స్ కదా, అవతల సైడ్ సెల్లర్స్ ఉంటారు. ఆ సెల్లర్స్ ఏంటి, అమెజాన్ అయి ఉండదు. చాలా మటుకు సెల్లర్స్ థర్డ్ పార్టీ సెల్లర్స్ అయి ఉంటారు. అంటే మీరు మనం ఇండియాలో చూస్తున్నప్పుడు క్లౌడ్ టేల్ అట్లా వస్తుంది కదా, వాళ్ళు థర్డ్ పార్టీ సెల్లర్స్. వాళ్ళు అమెజాన్ డైరెక్ట్గా అమ్మట్లేదు మీకు. కాబట్టి థర్డ్ పార్టీ సెల్లర్స్కి అమెజాన్ ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. మార్కెట్ ప్లేస్ అంటే ఏంటంటే ఒక మండిలాగా, మీరు సామాన్లు వేసుకొని కూర్చొని వచ్చే వాళ్ళకి అమ్ముతున్నట్టు. అమెజాన్లో ఏంటంటే చాలా విభాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ అని ఉంది, అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. అదేంటంటే నేను మీకు ఒక సామాన్ అమ్మాలనుకుంటే నేను దాన్ని అమెజాన్కి పంపిస్తా, వాడే దాన్ని డబ్బాలు వేసి టేప్ కట్టి మీకు ఇంటికి పంపిస్తాడు. నేను జస్ట్ అమెజాన్కి ఇచ్చేసేయాలి, మిగతాది వాడు చూసుకుంటాడు. ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేయాలో వాడు చూసుకుంటాడు అదంతా. అది అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ అంటే. అమెజాన్లో ఇంకోటి ఏంటంటే అడ్వర్టైజింగ్ డివిజన్ ఉంది. మళ్ళీ మీరు వెట్ గ్రైండర్ అని చెప్పి అమెజాన్లో కొట్టారనుకోండి, యాడ్స్ లాగా వస్తాయి పైన. కాబట్టి అది అడ్వర్టైజింగ్ డివిజన్ ఉంది.
ఇలాగా చాలా ఉన్నాయి డివిజన్స్. సెల్లర్ తరఫున మీరు చూస్తే ఇవన్నీ సర్వీసెస్ సెల్లర్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి అమెజాన్ కమిషన్ తీసుకుంటుంది. కస్టమర్కి పంపిస్తున్నందుకు సామాన్లు షిప్పింగ్ కాస్ట్ని ఎవడైతే అమ్ముతున్నాడో సెల్లరు వాడి దగ్గర కమిషన్ రూపంలో తీసుకుంటుంది. ఈ కమిషన్ ఎంత పైకి అవుతుందంటే 45% వరకు అవుతుంది. నాకు ప్రాఫిట్ కావాలి, నేను సెల్లర్ని, నాకు ప్రాఫిట్ కావాలి, అమెజాన్ కమిషన్ తీసుకుంటుంది కాబట్టి నేనేం చేస్తాను, నా ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను. నేను అమెజాన్లో నేను 20 రూపాయలకు కొని 10 రూపాయలు ప్రాఫిట్ వేసుకొని అమెజాన్కి 20 రూపాయలు కమిషన్ వెళ్తుంది అంటే నేను అది 50 రూపాయలకు పెడతాను అమెజాన్లో. కాబట్టి నా 20 రూపాయలు ఎక్కడికి పోవు, నా 10 రూపాయల ప్రాఫిట్ ఎక్కడికి పోవట్లేదు. అమెజాన్కి వచ్చే కమిషన్ కూడా మీరే కడతారు కదా అలాగా. కాబట్టి ప్రైస్ పెరిగిపోయింది ప్రోడక్ట్ది. ఇంకో తలనొప్పి ఏంటంటే అమెజాన్లో మీరు అమ్మాలనుకుంటే అదే ప్రోడక్ట్ని వేరే ఎక్కడ కూడా తక్కువ ప్రైస్కి అమ్మితే మీరు అమెజాన్లో అమ్మలేరు. ఇంకా ఇప్పుడు అమెజాన్ 20 రూపాయలు కమిషన్ తీసుకుంటుంది కాబట్టి నేను 50కి పెట్టాను. పక్కనే వేరే వెబ్సైట్లో వాడు ఓన్లీ 5 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు. నేను 50 బదులు 35 పెట్టాను అనుకోండి, అక్కడ అది కుదరదు. అక్కడ ఇది తెలిస్తే అమెజాన్లో మీరు అమ్మలేకుండా అవుతుంది. కాబట్టి ఏంటి, మీరు అమెజాన్లో 50 పెట్టి పక్కన వేరే వెబ్సైట్లో కూడా 50 పెడతారు. మీరేమనుకుంటారు ఇంట్లో కూర్చొని, అరే బాబు ఫ్రీ షిప్పింగ్ రాయ్యా అనుకుంటారు మీరు. మీకు అర్థం కానిది ఏంటంటే 35 రూపాయలది మీరు 50 కొనుక్కొని, ఇది ప్రతి వాళ్ళకు డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది. మీరు కొనాలి అని చెప్పి అమెజాన్ అనుకుంటుంది. అమెజాన్ మీరు ఎంత కొంటే వాళ్ళకి అంత పైసలు వస్తుంటాయి కాబట్టి కొనడం ఎలాగా, షిప్పింగ్ ఛార్జెస్ వేస్తే ఎవరు కొనట్లేదు. కాబట్టి ఇలాగ చెవులో పూలు పెట్టి మీరు మంచిగా ఫ్రీ షిప్పింగ్ అని కొంటూ ఉన్నారు. ఇది ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడే చెవులో పువ్వు, ఫ్రీ షిప్పింగ్. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.